రామన్నపేట బస్సు ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగింది, ప్రమాదానికి కారణమేంటి, బస్ కండక్టర్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులంతా కూడా నార్కెట్పల్లిలోని కామన్ అనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళని ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళకి అవసరమైన వైద్య చికిత్స ఒకవైపు అందిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇతను కండక్టర్ రాజేష్, బస్సు సంబంధించిన కండక్టర్. అతను ఈ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకొని బయటపడ్డాడు. ఒకసారి ఆయన అడిగి ఎలా జరిగింది, ఏ విధంగా ఉంది అతని పరిస్థితి ఒకసారి అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఎట్లా ఉంది పరిస్థితి? మీరు చూస్తున్నప్పుడు ఎలా జరిగింది? చూస్తే ఏం చూసేది ఏం లేదు సార్. టికెట్ ఇస్తున్నా నాకు తెలియదు అది ఎట్లా అయింది కూడా. ఒకేసారి అయిపోయింది. మీరు ఎన్నింటికి పోయింది? 2:45కి వెళ్ళాం. భువనగిరికి వెళ్ళి 2:45కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చారు 3:30 టైం అయ్యింది. తుమ్మలగూడెంలో కొంతమంది ఎక్కారు. వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి బ్యాక్ సైడ్ వెళ్ళినా అయిపోయింది సార్. ఇన్సిడెంట్ అయింది. అంటే ఒక్కసారిగా లారీ వచ్చి గుద్దేసింది. మీరు వెనకాల ఉన్నారా ఆ టైంలో? కూడా తెలియదు నాకు. మొత్తం ముక్కలు అయిపోయారు. నాకు అది ఏం అర్థం కాలేదు. మీరు అప్పుడు ఎక్కడున్నారు? సెంటర్లో ఉన్నా సార్. నిలబడి టికెట్ ఇస్తున్నా. బస్సులో అప్పటికే ఫుల్ అయిపోయారా మొత్తం? బస్సు మొత్తం ఎంతమంది ఉండొచ్చు? బస్సు 32 మంది ఉంటారు సార్. తాను త్రుటిలో తప్పించుకోగలిగాను. మధ్యలో టికెట్లు మంజూరు చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తాను టికెట్లు ఇస్తున్నాను తప్ప ఎదురుగా వస్తున్న ఏది తాను గమనించలేదు అనేది కండక్టర్ రాజేష్ చెప్తున్నాడు. ఈ సంఘటనలో డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మొత్తం 10 మంది ఈ సంఘటనలో చనిపోగా 16 మంది ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఒకరు చనిపోయారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తామని కొద్దిసేపటి క్రితమే మంత్రులు స్పష్టం చేయడం జరిగింది.